నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్ ఇన్సూరెన్స్ సిరీస్ విత్ మధు మెరుపుల. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మధు మెరుపుల గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. మధు గారు నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. వెల్కమ్ టు విష్ణు టాక్స్ ఇన్సూరెన్స్ సిరీస్ విత్ మధు మెరుపుల. మనం లాస్ట్ 2-3 వీక్స్ నుంచి ఇన్సూరెన్స్ కి సంబంధించిన ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నాం. పబ్లిక్ ని ఎడ్యుకేట్ చేయడం కోసం, వాళ్ళకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ని అందించడం కోసం, వాళ్ళని ఇన్సూరెన్స్ పట్ల వారికి చైతన్యం కలిగించడం కోసం మనం మాట్లాడుకొని పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఇప్పటివరకు ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి ఎన్నెన్నో చేసాము. ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి, సేవింగ్స్కి సంబంధించి చాలా మాట్లాడాం. ఒక ఇన్సూరెన్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటే మనకి మన కుటుంబానికి రక్షణగా ఎలా ఉంటుంది అన్న ఒక మంచి ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఇన్సూరెన్స్ మీద మనం ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నాం మధు గారు. సో పర్టికులర్గా ఇప్పుడు ఈ వీడియోలో ఏం మాట్లాడబోతున్నాం అంటే, కొన్ని పెద్ద పెద్ద ప్రమాదకరమైన జబ్బులు ఉంటాయి సార్. క్యాన్సరు, కరెక్ట్, గుండె సంబంధిత జబ్బులు, లేదంటే తలకి సంబంధించి, బ్రెయిన్కి సంబంధించిన జబ్బులు. ఇటువంటి జబ్బులు ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే వైద్యం చాలా ఖరీదు అవుతుంది. క్యాన్సర్కి సంబంధించి హాస్పిటల్కి వెళ్ళి కీమోథెరపీలు అవి ఇవి చేయించుకోవాలంటే ఊర్లో 1 ఎకరా 2 ఎకరాలు అమ్మేసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కనీసం ఒక 50-60 లక్షలు, 70 లక్షలు కూడా ఖర్చు అవుతుంది. గుండెకి సంబంధించి కూడా కనీసం ఒక 20-30 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఇంకా బ్రెయిన్కి సంబంధించి అయితే చెప్పాల్సిన పని లేదు. సరే, ఇప్పుడు ఇంత ఖరీదైన వైద్యం పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు అట్లాంటి వాళ్ళు అయితే విదేశాలకు వెళ్ళి వైద్యం చేయించుకోగలరు. వాళ్ళకి ఆ స్తోమత ఉంటుంది కాబట్టి అమెరికాకో, లండన్కో, కెనడా, ఆస్ట్రేలియా, సింగపూర్ ఇలాంటి దేశాలకు వెళ్ళి చేయించుకోగలరు. బట్ మనలాంటి సాధారణ పౌరులకి ఇటువంటి పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మరి విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి అంటే, అంటే దీనికి సంబంధించిన ప్రత్యేకంగా ఏమైనా ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్సూరెన్స్ ఏదైనా మంచి వెసులుబాట్లు ఉన్నాయా? ఒక సాధారణ పౌరులు కూడా విదేశాలకు వెళ్ళి మంచి ఖరీదైన వైద్యం చేయించుకోవాలి అంటే ఎటువంటి ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఉన్నాయో మన ఆడియన్స్కి చెప్పగలరు సార్? జనరల్గా మనకి ఇన్సూరెన్స్ అనేది ఎన్నో చూస్తూ ఉన్నాం బయట మార్కెట్లో. అయితే అందరం అనుకునేది ఏంటంటే అదేదో పెద్దది వచ్చినప్పుడే చూద్దాంలే అన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్న పరిస్థితుల అనుగుణంగా కొన్ని రకాల వెసులుబాట్లు ఆల్రెడీ కల్పించాయి. అది చాలామందికి తెలియదు. అసలు నిజానికి ఈరోజు ఒక 50 లక్షల కవరేజ్ ఉన్న పాలసీ తీసుకోమంటే చాలా మంది నవ్వుతారు. 50 లక్షలు ఏంటి సార్, 50 లక్షల్లో మీకేం కమిషన్ వస్తుంది అని అడుగుతారు. కానీ 50 లక్షల్లో ఏజెంట్ బెనిఫిట్ ఆలోచించకు, ₹1 ఆల్రెడీ బిల్స్ అవుతున్నాయి బయట. ఇప్పుడు పెద్ద పెద్ద జబ్బులు అనేటివి ఓన్లీ డబ్బున్న వాళ్ళకే వస్తాయా? ప్రతి ఒక్కరికి వస్తాయి. జబ్బు అనేది ఎవరికైనా వస్తుంది. అయితే ఆరోగ్యం అన్నిటికంటే ప్రధానం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పేసి కొటేషన్లు పెట్టుకుంటావు, ఫేస్బుక్ లో స్టేటస్లు పెడతావు, పొద్దున మోటివేషన్ వీడియోస్ పెడతావు. కానీ ఆరోగ్యం కోసం నువ్వు ఎలా కష్టపడవు? అట్లీస్ట్ ఏదైనా ప్రమాదకరమైన వ్యాధి వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేంత శక్తినైనా సంపాదించుకోవాలి. సో దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ లో హై కవరేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ₹1, ₹2 కోట్లు, ₹3 కోట్ల వరకు కవరేజ్ పాలసీలు ఉన్నాయి. అయితే రీసెంట్ గా మనం చూస్తున్నట్టయితే కొన్ని రకాల క్యాన్సర్స్ కి ఇండియాలో కంటే బయటకెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు చాలా మంది. బయటకెళ్ళి చేయించుకోవాలని అంటే మరి ఇక్కడ ట్రీట్మెంట్ కే మన దగ్గర డబ్బులు ఉండవు, ఇంకా బయటకు వెళ్ళాలని అంటే ఒకటే రోజులో వానిష్ అయిపోతుంది. ఇక్కడ ఉన్న హాస్పిటల్ కి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటేనే ఊర్లో ఉన్న 1 ఎకరా 2 ఎకరాలు అమ్మేసుకుంటే అమ్మాల్సి వస్తుంది. మరి ఇంకా అలాంటిది ఓవర్సీస్ లో బయట కెనడా, స్విట్జర్లాండ్ ఇలాంటి ప్లేస్ లోకి వెళ్ళాలి అని అంటే డెఫినెట్ గా అది కోట్లతో సంబంధించిన విషయం అనమాట. సో దీనికే గ్లోబల్ పాలసీస్ అయినా వచ్చాయి. అయితే మీరు ఇంటర్నేషనల్ పాలసీలు అయినా తీసుకోవచ్చు, లేదా మీ ఇండియన్ పాలసీలో గ్లోబల్ కవరేజ్ ఉన్న పాలసీని మీరు ఎంచుకోవాలి. ఈ గ్లోబల్ పాలసీలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 crore పాలసీ ఈ రోజు తీసుకుంటే ఆ ₹1 వరకు ఇండియన్ కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేసి బయట మీరు యుఎస్ వెళ్ళారనుకోండి, USD కన్వర్ట్ చేసి ఆ బిల్లు వాళ్ళు కవర్ చేస్తారు. అయితే ఇందులో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కంపెనీస్ యొక్క రిస్ట్రిక్షన్ ఎలా ఉంటుందంటే ఓన్లీ మేజర్ క్రిటికల్ ఇల్నెస్ మాత్రమే కవర్ చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్యాన్సర్, లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్ కానీ, బ్రెయిన్ కానీ, ఆ బ్రెయిన్ సంబంధించిన కాంప్లికేటెడ్ ఇష్యూస్ కానీ, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ కవర్ చేస్తారు. అందులో 19-20 మాత్రమే పెడతారు. కొన్ని కంపెనీస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూని కవర్ చేస్తాయి. అలాంటి కంపెనీని మీరు చూస్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే కొన్ని కంపెనీస్కి రిస్ట్రిక్షన్ ఏముంటుందంటే ఏదైనా డయాగ్నోసిస్ అనేది ఇండియాలో అవ్వాలి. ఇండియాలో అయ్యి మీరు ఫారెన్ వెళ్ళాలి, బయటకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. అది ఒక కండిషన్ పెడతాయి. కానీ కొన్ని కంపెనీస్ మీరు బయట ఉన్నా కూడా, ఇప్పుడు కొంచెం మనం మూవ్ అయిపోయాం, అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మీరు అక్కడే మీకు ఐడెంటిఫై అయింది, అక్కడే ట్రీట్మెంట్ చేసుకున్నారు, స్టిల్ అది కవర్ చేస్తుంది. సో ఈ చిన్న చిన్న డిఫరెన్స్ అనేది చూసుకోవాలి. మరి గ్లోబల్ కవరేజ్ అని చెప్పేసి ఉంది అని తీసుకుంటాము, కానీ అన్ని కవరేజ్ లేదు. ఓన్లీ కొన్నిట్లో గ్లోబల్ ఎమర్జెన్సీ కవరేజ్ ఉంటుంది. ఎమర్జెన్సీ అంటే సడన్లీ హార్ట్ అటాక్ రావడం, అక్కడికి వెళ్ళిన తర్వాత టూరిస్ట్ వీసా మీద వెళ్ళిపోయినప్పుడు, సో అది ఎమర్జెన్సీ.
కానీ మనం చెప్పుకునేది ఎమర్జెన్సీ కాదు. ఈవెన్ నార్మల్ కేసెస్‌లో కూడా. క్యాన్సర్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎమర్జెన్సీ. క్యాన్సర్ అనేది స్లోగా మీకు లాంగ్ డెవలప్ రన్ లో అయ్యేది ఉండే కాబట్టి డిసీజ్ ఇది. సో, కాబట్టి ఇక్కడ ట్రీట్మెంట్ మీకు అవైలబుల్ ఉంది అంటే వెళ్ళండి తీసుకుంటాము. ఒకవేళ ఇక్కడ మీకు ట్రీట్మెంట్ లేదు, డాక్టర్ చేతులెత్తేసాడు. చేతులెత్తేసిన చాలా వరకు మనం చూస్తాం కదా సినిమాలలో కూడా. అవునవును. డాక్టర్ మేజర్‌గా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మీ ఇంట్లో పెద్దవాళ్ళని పిలవండి, డాక్టర్ మాట్లాడాలి. ఇలా స్లో మోషన్ లో వచ్చి ఇలా కళ్ళద్దాలు పక్కన పెట్టి రైట్. ఒకసారి మీ ఇంట్లో పెద్దవాళ్ళని పిలవండి మాట్లాడతారు. అంతే. ఇంకా మాట్లాడిన వెంటనే బ్యాక్గ్రౌండ్ లో సముద్ర పలలు పైకి ఎగిసిపడము, ఆ! చెట్లు గాలి కూగడం. ఇలాంటి సీన్స్ మనం చూస్తాం కదా! చూసినప్పుడు మనకు అది ఆనందంగా ఉంటది. రియల్ లైఫ్‌లో వచ్చినప్పుడు మాత్రం కాళ్ళు చేతులు వణికిపోతాయి. సో, ఆ సందర్భంలో మరి ఇప్పుడు ఆరోగ్యం అనేది ఆల్టర్‌నేట్ అనేది లేదు. ఇప్పుడు మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే ఆల్టర్‌నేట్ ఉంటది. ఒక కార్ కొనాలంటే ఆల్టర్‌నేట్ ఉంటది. కానీ మీ ఆరోగ్యానికి ఆల్టర్‌నేట్ లేదు. ఇప్పుడు మళ్ళీ ముష్టి 3,00,000 గవర్నమెంట్ పాలసీతోనో లేకపోతే మీ ఎంప్లాయీ మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో వాడిచ్చే 2,00,000 పాలసీని పట్టుకొని ఇట్లాంటి ప్రమాదకర జబ్బు మీకు ఐడెంటిఫై అయినప్పుడు మీ ఫ్యామిలీ ఎవడు ఆదుకుంటాడు? అలాంటి సమయంలోనే నువ్వు ఆలోచించాలి. ఏదైనా చేస్తే హైయెస్ట్ ఇంకా బ్యాడ్ థింగ్ మనం ఆలోచించి చేయాలండి. అంటే ఇప్పుడు ఎంతవరకు ఉంది బయట ఈ హెల్త్ ప్రాబ్లమ్ అనేది ఎంత క్రిటికల్‌గా ఉంది, ఎన్ని లక్షలు అవుతుంది, ఎన్ని కోట్లు అవుతుంది బిల్ అనేది ఆలోచించి దానికి అనుగుణంగా చేయాలి. ఒకవేళ ఇప్పుడు 99% అందరికి పెద్ద జబ్బులు రావు. కానీ ఆ 1%లో నువ్వు ఉంటే ఆ 1%లో నువ్వు గాని నీ ఫ్యామిలీ మెంబర్ నెక్స్ట్ 20, 30 ఇయర్స్ అది ఆలోచించాలి. ఇప్పుడు బాగానే ఉన్నాం. కానీ రేపు పొద్దున ఫ్యూచర్ కదా ఇది. 20, 30 ఇయర్స్ తర్వాత అయినా సరే ఇలాంటిది ఏదైనా జబ్బు వచ్చినప్పుడు నేను సర్వైవ్ అయ్యేంత కెపాసిటీ నా దగ్గర ఉందా? ఎవరైనా ఓ 10, 20 లక్షలు అకౌంట్‌లో పెట్టుకొని మెడికల్ మేనేజ్మెంట్ కోసం ఉన్న వాళ్ళు ఉన్నారా మన ఇండియాలో? ఏ ఒక్కరు కూడా లేరు. ఇప్పుడు యువరాజ్ సింగ్ గాని, సోనాల్ బింద్రే గాని వీళ్ళంతా బయటకెళ్లారు. బయటకెళ్ళి ట్రీట్మెంట్ చేసుకొని బయటకొచ్చారు. వాళ్ళది 4th స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. స్టిల్ మళ్ళీ వాళ్ళు నార్మల్ లైఫ్‌ని లీడ్ చేస్తున్నారు. దానికి కారణం ఏందనంటే వాళ్ళు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నారు. బికాజ్ వాళ్ళ దగ్గర బ్యాకప్ ఉంది. నీ దగ్గర ఇటు బ్యాకప్ లేదు, ఇన్సూరెన్స్ లేదు. కనీసం ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు ఎవరినన్నా అడుగుదామంటే కూడా ఆ సమయంలో అసలు నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాస్పిటల్‌లో ఎవరికైనా కాల్ చేశారని అంటే నీ కాల్ ఆన్సర్ చేయని వాళ్ళు 90% మంది ఉంటారు. అనవసరంగా మనం ఎందుకు అప్పులు ఇవ్వాలని. వాడు హాస్పిటల్‌లో ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ వచ్చింది. మనం ఆన్సర్ చేస్తామా చెప్పండి? మనమే వణికిపోతాం కదా! అలాంటప్పుడు నువ్వేం చేయాలి? సో, ఇలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు చాలా మంది ఇంకా ఈ రోజుల్లో చూస్తాను చాలా బాధాకరం అండి అది. చిన్న పిల్లలకు ట్రీట్మెంట్ లేక ఫోన్‌పేలో డబ్బులు పంపండి అని చెప్పేసి వాట్సాప్‌లో స్టేటస్ పెట్టి గ్రూపులు పెడుతున్నారు. వాట్సాప్‌లో ఈ అసలు ఒక్కసారి ఫేస్‌బుక్‌లో ఊహించండి. మనం ₹1000 మనం ట్రాన్స్‌ఫర్ చేసి ఐఎమ్ డొనేటెడ్ అని చెప్పి స్టేటస్ పెట్టుకుంటాం హ్యాపీ. కానీ ఆ ప్లేస్‌లో ఒక్కసారి ఊహించుకోండి. ఆ ఉన్నోని పరిస్థితి ఎలా ఉండాలి? ఫండ్స్ రేజ్ ఆ చేస్తారు. ఫండ్స్ రేజ్ చేసేవాని పరిస్థితి గాని, తీసుకునే వాళ్ళ పరిస్థితి గాని చిన్న జాగ్రత్తతో దాన్ని అవాయిడ్ చేయొచ్చు నువ్వు. చిన్న జాగ్రత్తతో ఒక నెల జీతం లేదనుకో, 11 నెలల జీతం నీకు వస్తుంది. 12 నెలలు నీకు జీతం రాదనుకో, ఆ నెల జీతంతో నువ్వు హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకో. కంప్లీట్ అయిపోతుంది కదా! ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి బయటపడొచ్చు. ఫస్ట్ ఈ మెడికల్ బేస్ స్టాండర్డ్ అయితే ఒకటి. ఇంకా హై లెవెల్ హెచ్ఎన్ఐ కైండ్ ఆఫ్ మీరు ట్రీట్మెంట్ తీయాలంటే మాత్రం గ్లోబల్ పాలసీ అనేది తీసుకోవాలి. అండ్ గ్లోబల్ పాలసీలో ఒకవేళ మీరు ఎన్ఆర్ఐ అయితే జీఎస్టీ కూడా కట్టనవసరం లేదండి ఈ రోజుల్లో. కొన్ని పాలసీస్ మీరు అక్కడున్న ఏదైతే డాక్యుమెంట్స్ మీరు ఇస్తారో ఆ డాక్యుమెంట్స్ ఇస్తే మీ 18% జీఎస్టీ కూడా రివర్సల్ ఇచ్చేస్తుంది. మీరు బయట ఉండే చాలా మంది ఇప్పుడు పిల్లలు అమెరికా, కెనడా అట్లా వెళ్తారు. పేరెంట్స్ కవరేజ్ అనేది ఉండదు. ఆ పేరెంట్స్ కవరేజ్ కోసం నువ్వు ఎప్పుడైతే గ్లోబల్ పాలసీ తీసుకుంటావో వాళ్ళు ఐదర్ ఇక్కడైనా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఇండియాలో. ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ పెద్ద ట్రీట్మెంట్ చేయాలి. నువ్వు అక్కడ జాబ్ వదులుకొని రాలేవు. నువ్వేం చేయాలి? పేరెంట్స్‌ని అక్కడ పిలుచుకోవాలి. మరి పిలుచుకోవాలంటే అక్కడ స్టాండర్డ్‌లో బిల్స్ అనేవి ఎలా అవుతాయో తెలుసు కదా! మరి ఆ స్టాండర్డ్ తగిన పాలసీ నువ్వు తీసుకోవాలి. నువ్వు మళ్ళీ అదే 10 లక్షల పాలసీ పేరెంట్స్‌కి ఇస్తే అక్కడ ఒకటే రోజులో వానిష్ అయిపోతుంది. సో, ఇప్పుడు నువ్వు అంత హెచ్ఎన్ఐ అయ్యుండి కూడా నువ్వు డబ్బులు సంపాదించి మళ్ళీ అదే కార్పొరేట్ హాస్పిటల్ వేస్ట్ చేయాల్సి వస్తది. కాబట్టి దానికి తగిన పాలసీని తీసుకోవాలి. ఎప్పుడైనా సరే అడ్వైజర్‌కి టైం ఇవ్వండి. అడ్వైజర్‌కి టైం ఇచ్చి కూర్చోండి. కూర్చుంటే ఎన్ని రకాల పాలసీలు అన్ని రకాలు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత డిసైడ్ చేసుకోండి. మన వాళ్ళు హంగామా అలా కాదండి అసలు. ఎప్పుడైనా సరే ప్రీమియమే కాదు. ఇందులో డెప్త్ అర్థం చేసుకోండి. అది హెల్త్ ఇన్సూరెన్స్ అండి, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ కొంచెం డీప్‌గా వెళ్ళేసి ఒక 20, 30 మినిట్స్ మీరు కూర్చుంటే అర్థమైపోతుంది అదంతా కూడా. కానీ ఇలాంటివి ఇప్పుడు 3 కోట్ల క్లెయిమ్స్ వస్తున్నాయి. 2.5 కోట్ల క్లెయిమ్స్ వస్తున్నాయి. మనం ఆలోచిస్తే షాక్ అయిపోతాం. చాలా వరకు బయటకు రావు. మీరు కార్పొరేట్ హాస్పిటల్‌లో అక్కడిక్కడ చూడండి. ఎట్లాంటి ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి అనేది. సో, ఇట్లాంటి చిన్న జాగ్రత్తలని మీరు తీసుకున్నట్టయితే డెఫినిట్‌గా మీరు సేఫ్‌గా ఉంటారు. మీ ఫ్యామిలీ కూడా సేఫ్‌గా ఉంటుంది. ఇంకా రీసెంట్‌గా కొన్ని రకాల యాడ్-ఆన్స్ కూడా యాడ్ చేశాయి సార్. ఇప్పుడు ఇట్లాంటి మేజర్ ఇష్యూస్ రాకముందే మీరు అవాయిడ్ చేయడం ఎట్లా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉమెన్స్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువ చూస్తాం. సర్వికల్ ఈ మధ్య ఎక్కువ ఇవన్నీ చూస్తా ఉన్నాం కదా! మరి ఎవ్రీ ఇయర్ మమ్మోగ్రామ్ చేసుకోమని డాక్టర్ చెప్తాడు. ఎంతమంది ఉమెన్స్ వెళ్తున్నారు? బ్రెస్ట్ క్యాన్సర్ మనకు స్క్రీనింగ్ కోసం మమ్మోగ్రఫీ చేయించాలి. కానీ ఎంతమంది చేయించుకుంటున్నారు? చేయించలేదు కదా!
పాలసీలో ఇప్పుడు అలాంటి రైడర్స్ తీసుకొని వచ్చారు. మీ మమోగ్రామ్ కావాల్సిన ఖర్చు కానీ, బీస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ కావాల్సిన ఖర్చు కానీ, మీరు ఎవ్రీ ఇయర్ మీరు వెళ్ళండి, ఎవ్రీ ఇయర్ రీఎంబర్స్మెంట్ చేసుకోండి. అంటే మీరు ఇంకా జేబు నుంచి ఎలాంటి డబ్బు కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఇట్లాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇప్పుడు సైబర్ నైఫ్ ట్రీట్మెంట్ ఉంది, రోబోటిక్ సర్జరీ ఉంది. మరి ఇట్లాంటివి నువ్వు తెలుసుకోకపోతే ఎట్లా? రోబోటిక్ సర్జరీ అంటే ఏంది? రోబోటిక్ సర్జరీ ఈ రోజులలో మన ఎవరు కూడా కత్తులు కట్టలు పట్టి ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు. అంత లాప్రోస్కోపీ, రోబోటిక్స్ ఇట్లాంటి మోడర్న్ ట్రీట్మెంట్స్ వచ్చేసాయి. ఈ మోడర్న్ ట్రీట్మెంట్స్ కూడా మనం కవర్ అయ్యే విధంగా మనం పాలసీ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఈ పాలసీ 5,000కి ఇచ్చింది, ఇంకో పాలసీ 15,000కి వచ్చింది అని అంటే 10,000 సేవ్ చేసిన చంకలు గుద్దేసుకుంటావు. కానీ అక్కడ ఎన్ని రకాల కాంప్రమైజ్ అయిపోయి హిడెన్ ఫీచర్స్ అవన్నీ హిడెన్ ఫీచర్. ఏజెంట్ ఎక్కువ టార్చర్ చేసినావు ఏం చేస్తాడు? ఏ తక్కువ ఉంటుంది ఇచ్చేస్తాడు. కాబట్టి ఏది తక్కువ అని కాకుండా ఏది బెస్ట్ ఫస్ట్ అర్థం చేసుకో. ఏది బెస్ట్ తర్వాత అప్పుడు నీ బడ్జెట్కి అనుగుణంగా వెళ్ళాలి. బట్ డెఫినెట్లీ హై కవరేజ్ అనేది సజెస్టబుల్. హై కవరేజ్ అనేది అందరు తీసుకోవాలి. దీనికి ఆల్టర్నేట్ అనేది లేదు. అండ్ ఎన్ఆర్ఐ సంబంధించిన గ్లోబల్ పాలసీ మీరు తీసేసుకుంటే బయట ట్రీట్మెంట్ మీ దగ్గర కెపాసిటీ లేకున్నా మీరు ఈ రోజుల్లో ₹1,00,00,000 పాలసీ తీసుకోండి గ్లోబల్ కవరేజ్తోని. కొన్ని కంపెనీస్ ఈఎంఐ కూడా ఆఫర్ చేస్తున్నాయి. నువ్వు ఈఎంఐలో కట్టేసుకో. మధ్యతరగతి కదా, నీ దగ్గర డబ్బులు లేవు. ఇప్పుడు 60,000 70,000 కట్టాలి ₹1,00,00,000 కానీ నీ దగ్గర లేవు. అట్లీస్ట్ నువ్వు ఈఎంఐలో కట్టేసుకో, అయిపోతుంది కదా. ఈఎంఐలో ఎన్నో ఖర్చులు అవుతుంది, ఇదొక ఈఎంఐ అనుకో. నీ డబ్బులు సేవ్ చేయడానికే. ఇది ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలండి. మనం ప్రతి దానికి ఆప్షన్ అనేది ఉంది. ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉన్నట్టుగా ఈ ఇన్సూరెన్స్లో ప్రతి దానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఆ విధంగా అంటే మీరు చెప్పినట్టు ఇందాక చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి గురుగారు తక్కువలో పాలసీ చూడండి అని తీసేసుకుంటారు. బట్ ఇవాళ తక్కువకు వచ్చిందని సంబరపడిపోతాం. బట్ ఇవాళ తక్కువకు తీసుకున్న ఆ ఇన్సూరెన్స్ అనేది రేపు మనకి ఏదైనా పెద్ద ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ చేతులెత్తేస్తుంది. అంటే హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే బయట సినిమాకి వెళ్ళడానికో, రెస్టారెంట్కి వెళ్ళడానికో, లేదంటే సూపర్ మార్కెట్లకి వెళ్ళి ఖరీదైన వస్తువులు కొనడానికి అక్కడ ఆలోచించాం. డబ్బులు తక్కువ ఖర్చు పెడితే బాగుండని చెప్పి అక్కడ అనుకో. ఒక ఇన్సూరెన్స్ విషయానికి వస్తే ఏదో ఒకటి చీప్లో చూసేసేయండి అంటారు. అంటే అనవసరమైన దానికోసం ఖర్చు ఎక్కువ పెట్టేస్తాం, అవసరమైన దానికోసం ఎక్కువ వెనకాడుతుంటాం. ఇప్పుడు మనం ఈ నానాక్రామ్ కూడా జూబ్లీ హిల్స్ ఏరియాలోనే చూడండి సార్, దాదాపు ఒక్కొక్కరి సాలరీ 3.5 లక్షల నుంచి 4 లక్షలు ఈజీగా సంవత్సరానికి భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒక 60-70 లక్షలు సంపాదిస్తారా. వాళ్ళ దగ్గర ఒక మంచి కాస్ట్లీ కార్ ఉంటుంది. వాళ్ళ అపార్ట్మెంట్ కూడా 2.5 crores 3 crores వరకు ఉంటుంది. పిల్లలు కూడా హై లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఉన్న స్కూల్లో చదువుతారు. కానీ వాళ్ళ దగ్గర కంపెనీ పాలసీ ఉంటుంది, అందులో 5 లక్షల కవరేజ్ కూడా ఉండదు. అవును, నువ్వు ఆలోచించాల్సింది ఎవరు? నీ కంపెనీ ఎందుకు ఆలోచించి? వాళ్ళకేదో ట్యాక్స్ బెనిఫిట్ కాబట్టి గవర్నమెంట్ మ్యాండేట్ చేసింది కాబట్టి నీకు పాలసీ ఇచ్చింది. అదేదో నా కంపెనీ నన్ను కాపాడుతుంది అన్నట్టు నువ్వు 100 సంవత్సరాలకు వాళ్ళ మీద భరోసా ఎట్లేస్తావు? అంటే అన్నిట్లో బెస్ట్ చూస్తారు. బెస్ట్ లొకాలిటీలో మనం ఇలా ఉండాలి, మనకి మంచి బెస్ట్ హై ఎండ్ కార్ ఉండాలి, మన పిల్లలు హైదరాబాద్ లోనే ద బెస్ట్ టాప్ స్కూల్లో చదవాలనుకుంటారు. బట్ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేటప్పటికి ద బెస్ట్ ఇన్సూరెన్స్ నాకు ఉండాలి. నాకు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఏదైనా ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖరీదైనా సరే నేను ద బెస్ట్ ఇన్సూరెన్స్ తో ట్రీట్మెంట్ చేయించుకోగలగాలి మాత్రం ఎవరు ఆలోచన. ఇప్పుడు ఒక 5 లక్షల పాలసీని పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళిన దానికి, ఒక ₹1,00,00,000 కవరేజ్ ఉన్న పాలసీని పట్టుకొని హాస్పిటల్కి వెళ్ళడానికి మీ యొక్క విధానంలో ఒకసారి తేడా ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. హాస్పిటల్ వాళ్ళ యొక్క రిసీవింగ్ లో కూడా తేడా ఉంటుంది. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి లొకాలిటీలో ఉండే పెద్ద పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళి ఓ 4-5 రోజులు అక్కడ ఉండి ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే కనీసం ఓ 10-15 లక్షలు 25 లక్షలు అయిపోద్ది, సరదాగా అయిపోతుంది. మరి రీసెంట్ గా ఒక అబ్బాయిది క్లెయిమ్ చూసాం మేము. రూరల్ నుంచి వచ్చారు వాళ్ళు, కొంచెం వయసెస్. బైక్ యాక్సిడెంట్ లో తల భాగం ఎగిరిపోయింది పైనది. ఎగిరిపోతే 1,10,00,000 అయింది బిల్లు. 1,10,00,000 అయితే దాదాపు 2 రకాల ప్లేసులు అమ్మేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అన్ఫార్చునేట్లీ దక్కలేడు అనుకోండి. బట్ స్టిల్ ₹1,00,00,000 ఒక్క ఇన్సిడెంట్ లో పోయింది. ₹1,00,00,000 ఒక్కటే ఇన్సిడెంట్ లో పోయింది. ఒక్కసారి ఆలోచించండి ఆ విషయం. కానీ ఒక మధ్యతరగతి కానీ ఇంకా చిన్న వాళ్ళకి కానీ అట్లా వచ్చింది అనుకోండి. సార్ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ మధ్య ఏదో కిడ్నీ ట్రీట్మెంట్, ఏదో డయాలసిస్ కోసం అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న ఒక స్థలం, ₹50 లక్షల ఖరీదైన స్థలం, వాళ్ళ సొంత ఊర్లో ఎప్పటి నుంచో వాళ్ళ తాతల కాలం నుంచి వస్తున్న స్థలం ఒకటి అమ్మేసేసుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నారు. అన్ని పోతాయండి, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే అన్ని పోతాయి. ఏంటి సార్, ఒక ₹50 లక్షలు ₹1,00,00,000 వైద్యం చేయించుకోవాలంటే ఏం పరిస్థితి అవ్వదు. అసలు ఎవరి దగ్గర కూడా ఉండదు, ఎవరి దగ్గరికి వెళ్ళలేవు. నువ్వు అలాగని చెప్పేసి కాంప్రమైజ్ కాలేవు. 50 లక్షలు 60 లక్షలు మళ్ళీ గవర్నమెంట్ లో కూడా ట్రీట్మెంట్ ఉండదు. అట్లాంటి ఎట్లా డెఫినెట్ గా నువ్వు ఒక మంచి హాస్పిటల్కి వెళ్ళాల్సిందే లేదా చావాల్సిందే, అలాంటి పరిస్థితి వస్తుంది. దానికోసం నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? దానికి ఆ ఖర్చుతో, ఆ టెన్షన్ తో పోల్చుకుంటే ఈ ప్రీమియం ఎంత? ఇట్స్ ఎ పీనట్.
రైట్ అది మనం అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ అండి. పెద్ద పెద్ద ఖరీదైన వైద్యాలు విదేశాలకు వెళ్ళి చేయించుకోవాలి అంటే మరి ఇన్సూరెన్స్లో మనకి ఎటువంటి మంచి వెసులుబాట్లు ఉన్నాయి, ఎటువంటి ఇన్సూరెన్స్ పాలసీస్ అందుబాటులో ఉన్నాయి అనే దాని గురించి చాలా చక్కగా మన ఆడియన్స్కి విష్ణు టాక్స్ ఇన్సూరెన్స్ సిరీస్లో చాలా చక్కగా తెలియజేసి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.